హలో అండి, నేను వన్ ఆఫ్ ద ఎంప్లాయీ ఆఫ్ డెస్టినీ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ. మా ఓనర్ వచ్చేసి మధుకర్ జాగళ్ళమూడి. నేను ఎండ్ ఆఫ్ 2020లో జాయిన్ అయ్యాను యాజ్ అ వర్క్ ఫ్రమ్ హోమ్. నాకు మధుకర్ ప్రొవైడ్ చేసిన కాలేజ్ లిస్ట్ వాళ్ళ స్టూడెంట్స్కి కాల్ చేసి వాళ్ళకి అబ్రాడ్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉందా లేదా ఎంక్వైరీ చేసేవాళ్ళము. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వాళ్ళ ప్రొఫైల్ తీసుకొని మధుకర్కి సెండ్ చేసేదాన్ని. తర్వాత హైదరాబాద్ అండ్ గుంటూరులో బ్రాంచెస్ ఓపెన్ చేశారు. నన్ను హైదరాబాద్ బ్రాంచ్లో వర్క్ స్టార్ట్ చేయమని చెప్పారు. బట్ నేను ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమే కంటిన్యూ చేశాను. తర్వాత హైదరాబాద్ అండ్ గుంటూరు బ్రాంచెస్లో వేరే వాళ్ళని హైడ్ చేసుకున్నారు. ఎనీ ఎంక్వైరీస్ వస్తే బ్రాంచెస్కి ఎనీ ఎంక్వైరీ వస్తే అడ్మిషన్ రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ వస్తే నాకు కాల్ చేసేవాళ్ళు. వర్క్ రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ వస్తే మధుకర్కి కాల్ చేసేవారు. ఒకసారి మధుకర్ నాకు కాల్ చేసి తన అకౌంట్లో లిమిట్ అయిపోయింది అని చెప్పి కొందరు పర్సన్స్వి ట్రాన్సాక్షన్ వేస్తారని చెప్పారు. సో వాళ్ళు వేసిన కానీ నేను మధుకర్కి ట్రాన్స్ఫర్ చేశాను. బట్ అలా కొందరు అకౌంట్స్ నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఫ్రాడ్ చేస్తారని ఎవరు అనుకోము కాబట్టి మేము ఎవరైనా ట్రాన్స్ఫర్ చేసినా కానీ వెంటనే మధుకర్కి ట్రాన్స్ఫర్ చేశాము. ఇప్పుడు ఈ ఇష్యూ వల్ల ఏమవుతుందంటే నాకు కొందరు ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళు నాకు కాల్ చేస్తున్నారు. నేను వాళ్ళకి స్క్రీన్ షాట్స్ అన్నీ సెండ్ చేస్తున్నాను. వాళ్ళు నాకు ట్రాన్స్ఫర్ చేసినవి నేను మధుకర్కి ట్రాన్స్ఫర్ చేసిన స్క్రీన్ షాట్స్ వాళ్ళకి సెండ్ చేస్తున్నాను. పోలీస్ వాళ్ళు కూడా కొందరు కాల్ చేస్తున్నారు. వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తున్నాను. వాళ్ళకి స్క్రీన్ షాట్స్ పంపిస్తున్నాను. సో అందరికీ సపోర్ట్ చేస్తున్నాను. పోలీస్ వాళ్ళు కాల్ చేస్తున్నప్పుడు వాళ్ళకి నేను సపోర్ట్గా మాట్లాడుతున్నాను, సపోర్ట్ చేస్తున్నాను. సో అయినా నాకు కొన్ని అట్లనే కాల్స్ వస్తున్నాయి. బట్ నేను జస్ట్ క్లారిటీ ఇవ్వడానికి ఆడియో చేస్తున్నాను. నేను ఎవరి మనీ మిస్యూజ్ చేయలేదు. ఎవరైనా మనీ వేసినా వెంటనే వితిన్ మినిట్స్లోనే మధుకర్కి ట్రాన్స్ఫర్ చేశాను. నేను ట్రాన్స్ఫర్ చేసిన స్క్రీన్ షాట్స్ కానీ మనీ స్క్రీన్ షాట్స్ కానీ అన్నీ నా దగ్గర ఉన్నాయి. నేను మధుకర్కి మెసేజ్ చేసినవి డేటా అంతా నా దగ్గర ఉంది. నేను ఎలాంటి మిస్యూజ్ చేయలేదు. సో జస్ట్ క్లారిటీ ఇద్దామని ఆడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.